కొంచెం వీడియో తీయండి. ఎవరైనా అంటే ఎవరు ఏదైనా కరాల్సిందా మీరు అర్థం చేస్తే సంతకం కూడా వస్తుంది. రా కుదరలేదు రా నువ్వు రావాలి కదా ముందు వైసీపీ కార్యకర్త నువ్వు రా. నచ్చమంటే ఎవరాళ్ళు వచ్చేస్తారు ఆయన వచ్చేస్తారు ఫోన్ అవునండి అవును అవునండి గేట్ అంటారు ఈ బారిగేట్ అవతల ఉంటారండి. ఈ బారిగేట్ అవతల ఎవరు మీరు? ఎవరు? మనోళ్ళే. ప్రజాస్వామ్యంలో ప్రజల వాణి ప్రతిపక్షం వినిపిస్తుంది. ఆ ప్రతిపక్షాన్ని అణిచివేయాలనేటువంటి ఈ ప్రభుత్వ ప్రయత్నం ఏదైతే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ ఉందో ఆ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి, ఇవాళ పోలీసులను భయపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అని ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి రేపు జరిగే పార్లమెంట్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు వాణి మిథున్ రెడ్డి గారు వినిపిస్తారనేటువంటి భయంతో ఇవాళ అరెస్ట్ జరిగిందనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే ప్రతిపక్షాన్ని అణచివేయటం అనేటువంటిది చాలా అరాచకమైనటువంటి కంపల్సరీ పాటు చూడలేదు. నేను చూసి వచ్చాను. మా ఊరు చేసింది. సార్ ఫ్లెక్స్ ఇస్తారా? మీడియాకి చెప్పంటారా? మీడియాతో మాట్లాడమా? చెప్పేస్తా మీడియాకి. చెప్పండి. ఎక్కేస్తున్నాయి అలాగే. వైఖరి
చర్యల్లో భాగంగా ఈ రోజున మా నాయకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. మా నాయకుడిని అరెస్ట్ చేసినందుకు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఇక్కడ నిరసన తెలియజేయడానికి వస్తే పోలీసు వారు చాలా దౌర్జన్యంగా జెండాలు లాక్కొని ఫ్లెక్సీలు లాక్కొని మా వాళ్ళని కొట్టడం జరుగుతోంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈ రోజున మీరేవైతే పనులు చేస్తా ఉన్నారో రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇదే విధంగా మీ పట్ల కూడా జరుగుతుంది. గుణపాఠం మీకు కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని సోనియా గాంధీ అరెస్ట్ చేసి ముఖ్యమంత్రిని చేసింది రాష్ట్రానికి. ఈ రోజు చంద్రబాబు నాయుడు మా మిథున్ రెడ్డి అన్నని అరెస్ట్ చేసి కేంద్ర మంత్రి భవిష్యత్తులో చేయడం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ జిల్లాలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎదుర్కోలేక రాజకీయంగా, అలాగే మిథున్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక వారిని ఎన్నికల్లో ఓడించలేక ఈ రోజు ఇటువంటి దుశ్చర్యలు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరంలోనే ఇంత అవినీతి మూటగట్టుకుని ముఖ్యంగా మంత్రులు కూడా తన మాట విన్న పరిస్థితి, ఎమ్మెల్యేలు తన మాట వినకుండా అవినీతి చేసే పరిస్థితి, వారిని నివారించలేక ప్రతిపక్షం లేకుండా చేద్దాని ఉద్దేశంతో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన నాయకులపైన ఈ రకమైన కార్యక్రమం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో వస్తున్న ఆదరణని జీర్ణించుకోలేక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద సైకోగా ఈ రాష్ట్రంలో తయారయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పనిసరి ప్రతిఘటిస్తాం.
నెక్స్ట్ వన్ ప్రైమ్ నైన్ బ్లూ కలర్ ఉంది. ఈ యొక్క అక్రమ అరెస్టులు అంటే ప్రతిపక్షం నోరు చేస్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేస్తా ఉన్నారో అర్థం అవుతా ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎంతమందిని అరెస్టులు చేస్తారండి? మీరు ఎంతమందిని అరెస్టులు చేసి ఎవరు నోరు నొక్కుదామని అనుకుంటున్నారని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ ఇవాళ ఒక మంత్రి కింద ఉంటూ రెడ్ బుక్ అనే ఒక బుక్ పట్టుకుని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ నేరుగా ప్రజాస్వామ్యంలో బెదిరించే కార్యక్రమం. ఎర్ర బుక్ అంట, రెడ్ బుక్ కాదు, ఇది బ్లడ్ బుక్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇవాళ నడుపుతా ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. అసలు ఏం చేశారని అక్రమ అరెస్టులు అరెస్టులు చేస్తున్నారండి? నాకు అర్థం కావట్లా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 కింద ఉన్నప్పుడు అప్పుడు డిస్టిలరీస్ కి ప్రివిలేజ్ ట్యాక్స్ అని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చే డబ్బుల్ని అవి మాఫీ చేయడం జరిగింది. అది స్కామ్ అంటే ఎక్కడ స్కామ్ జరిగింది? ఇవాళ లిక్కర్ బాటిల్ సేల్స్ జగన్ గారి ప్రభుత్వంలో సేల్స్ తగ్గిని, ఆదాయం పెరిగింది. మరి ఇంత ట్రాన్స్పరెంట్ గా జరిగినప్పుడు ఎక్కడ మీరు ఇప్పుడు దాకా 13 నెలల కాలంలో ఎక్కడ మనీ ట్రయల్ జరిగింది? ఎన్ని రూపాయలు మీరు సీజ్ చేశారు? ఎవరిది సీజ్ చేశారు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు సేల్స్ జరిగిన తర్వాతే కదా ఈ డబ్బులన్నీ కూడా వచ్చినాయి. నేను ఇవాళ ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ నిజంగానే కనుక స్కామే కనుక జరిగితే 2019 నుంచి 24 దాకా ఒక్క డిస్టిలరీస్ కైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పర్మిషన్ ఇచ్చారా అని ఒక్క ప్రశ్నిస్తా ఉన్నా. ఎక్కడా కూడా ఇవ్వలేదే. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చిన డిస్టిలరీలకే అక్కడే ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఇవ్వడం జరిగింది. మరి దానికి ఎక్కడ స్కామ్ జరుగుతుంది? మీరు ఇవాళ 13 నెలల కాలంలో మీరు ఏం సాధించారని అడుగుతా ఉన్నాం. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డుపైకి వస్తే వేల సంఖ్యలో తండోపతండాలు ప్రజలు వస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్తో బయటకు వస్తూ ఉంటే ఒక్క నరమానవుడు అన్న వాళ్ళు ఎవరు కూడా కనబడట్లే. ఆయన మామూలుగా ఇలాగ ఊపుకుంటూ వెళ్తున్నాడు. అంటే ఒక మనసులోంచి ఆక్రోశం బయటికి కట్టలు తెంచుకుని బయటకు వస్తూ ఉంది. ఇవాళ మేము పూర్తి స్థాయిగా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మీరు అక్రమ అరెస్టులు మానుకోండి. ఇవాళ మీరు నాటే విత్తనమే రేపు మహావృక్షం అవుతుంది. అది మర్చిపోబాకండి. ఇవాళ నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియపరుస్తా ఉన్నాము. ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. రేపు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ యొక్క విష సంస్కృతిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించద్దు. మీరు బేషరతుగా న్యాయం ఉంటే న్యాయం ప్రకారంగా మాట్లాడండి, అన్యాయం జరిగితే అన్యాయం సాక్ష్యాధారాలతో చూపించండి. అంతే తప్పితే ఈ రకంగా అరెస్టులు చేయడం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఈ అక్రమ అరెస్టుని పూర్తి స్థాయిగా ఖండిస్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి మూల్యం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాము. కాదంటే ఇక్కడ సెక్షన్ 44 ఉంది, 144 ఉన్నప్పుడు మా నాయకులు మీరు చెప్పేది కాదు, నేను చెప్పేది కూడా కోఆపరేట్ చేయండి. 144 ఉంది, సెక్షన్ 30 అమల్లో ఉంది, కోఆపరేట్ చేయండి. ఇంతే మా పని. ఇప్పుడు మేము ఏం చేయాల్సింది వెళ్ళిపోండి. కూడా ఉంటాం కూడా ఇది కరెక్ట్ కాదు. రైట్ ప్లీజ్ రూల్స్
ప్రజలను డైవర్ట్ చేయడానికి ముందు లడ్డు అన్నారు, తర్వాత ఇంకోటి అన్నారు. ఇలా ఇదే విధంగా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే ఇసుక దందాలు, మద్యం ఏర్లే పారుతుంది, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, హైవే మీద కూడా మందు షాపులు ఉన్నాయి. చీప్ లెక్క అందజేసి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం. దీన్ని డైవర్ట్ చేయడానికి లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి మా రాజకీయ కక్షతో మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది. మేము ఇలా రోడ్డు ఎక్కాల్సిన పని లేదు, ప్రజలే రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కూటమి పరిపాలన మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో విధంగా ప్రజలను డైవర్ట్ చేయడానికి ముందు లడ్డు అన్నారు, తర్వాత ఇంకోటి అన్నారు. ఇలా ఇదే విధంగా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే ఇసుక దందాలు, మద్యం ఏర్లే పారుతుంది, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, హైవే మీద కూడా మందు షాపులు ఉన్నాయి. చీప్ లెక్క అందజేసి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం. దీన్ని డైవర్ట్ చేయడానికి లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి మా రాజకీయ కక్షతో మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది. మేము ఇలా రోడ్డు ఎక్కాల్సిన పని లేదు, ప్రజలే రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏదో రకంగా డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజల యొక్క మనసుని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ముందుగా భయపెట్టాలని ముందుగా ప్రజల మీద, కార్యకర్తల మీద కూడా దాడులు చేయడం జరిగింది. ఆ దాడులకు కూడా ఎక్కడా లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ధైర్యంగా ముందుకు రావడంతో ఇక చేసేది లేక